నీ మీద ఒక కేసు పెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు, పెడితే పోలీసు వాళ్ళు వచ్చి నీకేదో మరి కాగితం ఇస్తారో నేను జైలుకి వేసుకపోతారో అన్నాడు. నేనేం చెప్పినా అంటే రామన్నకు ఏం పర్వాలేదన్నా, ఇబ్బంది ఏం లేదు, కానీ ఒకటి మాత్రం పక్కా, జైలుకు పోవడానికి రెడీ, కావాలంటే సంవత్సరమైనా 2 ఏళ్ళైనా జైల్లో ఉండడానికి కూడా ప్రజల కోసం రైతుల కోసం రెడీ. దానిలో భయపడేది లేదు, ఎవ్వనయ్యకు భయపడేది లేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, ఏంటిది? తప్పకుండా ప్రజలు మరలబడి కాంగ్రెస్ వాళ్ళను ఊర్లో ఉరికిచ్చి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి, యాద పెట్టుకోని చెప్పిన. అవో గట్లనే పడుతుంది అన్నాడు. గట్లనే పడుతుంది అంటే మరి ఎట్లా అనాలి? ఇక మా ఆడపిల్లలు ఉన్నారు, కళ్యాణ లక్ష్మి వస్తున్నది మీకు, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా? మరి తులం బంగారం ఇయ్యకపాయ. మరి మా ఆడపిల్లలు రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్ కు లైన్ కట్టి ఈ 420 దాని మీద చీటింగ్ కేసు పెట్టమంటే పోలీసు వాళ్ళు పెట్టాలన్నా వద్దా? గట్టిగా చప్పట్లతో చెప్పాలి మీరు. మా రైతన్నలు ఎవరినైతే మోసం చేసిండో 10,000 కాదు నేను 15,000 ఇస్తా, కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు అని ఏదైతే చెప్పిండో, మరి రైతులు లైన్ కట్టి 15,000 ఇయ్యనందుకు, రుణమాఫీ చేయనందుకు ఈ 420 దాని మీద చీటింగ్ కేసు పెడుతున్నా అని రాష్ట్రం రైతులు మొత్తం లైన్ కడితే ఎవరి మీద పెడతావు కేసు? మొత్తం మా తమ్ముళ్ళు 2 లక్షల ఉద్యోగాలని చెప్పిండు రాహుల్ గాంధీ వచ్చి. మొదటి సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఏడవైన నాయనాని ప్రభుత్వ ఉద్యోగాలు 2 లాఖ్ నౌకరీ అని చెప్పి మా యువ తమ్ముళ్ళు మొత్తం లైన్ కట్టి చీటింగ్ కేసు పెడితే ఒక్కడన్న కాంగ్రెస్ వాడు మిగులుతాడా రాష్ట్రంలో? ఆలోచించమని కోరుతా ఉన్నా. పోలీస్ అన్నలను, పోలీస్ తమ్ములను కూడా నేను కోరుతున్నా, అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. మేం 10 ఏళ్ళు ఉన్నాం, ఎప్పుడు ఇట్లాంటి కిరాతక పనులు చేయలే. మీకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తొందర పడకుండ్రి. ఎవడో పైకెళ్ళి ఫోన్ చేయంగానే, పైకెళ్ళి మంత్రో కాంత్రో ఫోన్ చేయంగానే ఆగం కాకుండ్రి. న్యాయం ధర్మం ప్రకారం పోన్రి. లేకపోతే మాత్రం ఒకటి పక్కా చెప్తున్నా, పోలీసులైనా ప్రభుత్వ అధికారులైనా ఎవరైనా ఎక్కువ తక్కువ ఎక్స్ట్రాలు చేస్తే మా జోగురామన్ కోరుతా ఉన్నా, పేర్లు రాసి పెట్టు, మిత్తితో సహా ఇచ్చే బాధ్యత నాది. పక్కా చెప్తున్నాయి, మిత్తితో సహా ఇస్తాం. ఎవడైనా సరే, వారు ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎవడైనా సరే మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది. రేవంత్ రెడ్డి ఏమి రాజు కాదు, వాడేం చక్రవర్తి కాదు. పెద్ద పెద్దలతో కొట్లాడినాం, చంద్రబాబు నాయుడుతో కొట్లాడినాం, రాజశేఖర్ రెడ్డితో కొట్లాడినాం ఉద్యమంలో. వీడెంత చిట్టి నాయుడు గాడు, గింత మనిషి. వీడు పెద్ద ఎగురుతుంటే వాడిని చూసి మీరాగమైతే ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్న, ప్రభుత్వ ఉద్యోగులు మీ ఉద్యోగం చేయండి, పద్ధతి ప్రకారం చేయండి. మీకు కానూన్ ఉంటుంది, కాయిదా ఉంటుంది, దాని ప్రకారం చేయండి. అతికి పోయినరు అనుకో తప్పకుండా మీకు కూడా మా టైం వస్తుంది. వచ్చినాక నేను చెప్పినట్టు మిత్తితో సహా ఇస్తాను. నేను ఉత్తగానే చెప్తాను, నీ మాట బాధగా చెప్తున్నా, బాధతో చెప్తున్నా. ఇదే ఆదిలాబాద్ లో మొన్న హైడ్రా పేరు మీద ఖానాపురం చెరువు కాడ 2,000 ఇల్లు గులగొట్టుతందుకు పోయినారు. పోతే కడుపు గాలిన పేదవాడు ఊకుంటాడా? నీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళకి పట్ట కాయిదాలు ఉన్నాయి. నీ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే పర్మిషన్లు వచ్చినాయి. నీ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే నల్ల కనెక్షన్. నీ కాంగ్రెస్ అన్ని ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ మీదికెంచి. మరి ఆ ఇండ్లు గులగొడతా అంటూ ఊకుంటాడా? ఒక ఆయన భూమన్ గంగన్న కదా, ఆయన పేరేంది? బొడిగం గంగన్న అని ఒక పెద్ద మనిషి. ఆవేశం వచ్చింది, 4 తిట్లు తిట్టిండు. ఇప్పుడు మా జనార్దన్ అన్న అన్నట్టు, మా భూమన్ అన్నట్టు, మా సాజిద్ భాయ్ అన్నట్టు ఆయనకు కూడా ఆవేశం వచ్చింది. 4 మాటలు మాట్లాడిండు. ఇలుగులో కొడతా అంటే ఊకుంటాడు ఎవడన్నా? మరి కూల కొడతా అంటే ఊకోక ఒక మాట అంటే ఒక గాయన మీద కేసు పెట్టిండు. గాయన మీద కేసు పెట్టి ఆయన జైల్లో పెడతారట. నాకు తెలియక అడుగుతా, ఎవరిని పెట్టాలో జైల్లో? 100 రోజుల్లో అన్ని చేస్తా అని చెప్పి తప్పించుకున్న లుచ్చాగాలను పెట్టానా, లేకపోతే పేదవాళ్ళని పెట్టానా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. 100 రోజుల్లో 600 అయినా 100 రోజుల్లో అన్ని ఇస్తాం, అల్లం ఇస్తాం, బెల్లం ఇస్తాం అని అన్ని అడ్డమైన మాటలు చెప్పి ఇవాళ రైతులను మోసం చేస్తున్న లుచ్చాగాళ్ళు వాళ్ళని పెట్టాలి జైళ్ళల్లో, వాళ్ళ మీద పెట్టాలి చీటింగ్ కేసులు. అంతేగాని రైతుల మీద పెడతా